నమస్కారం. మన మరణం తర్వాత మనకేమి జరుగుతుంది? ఈ జన్మలో మనం చేసిన పాపాలకు మన తదుపరి జన్మలో ఎలాంటి శిక్షలు అనుభవించాలి? ఈరోజు వీడియోలో గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడునికి స్వయంగా వెల్లడించిన కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను మనం తెలుసుకోబోతున్నాం. గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి తప్పు చర్య ఒక నిర్దిష్ట రకమైన పునర్జన్మ లేదా వ్యాధికి దారితీస్తుంది. ఈ కర్మ ఫలితాలను మనం పరిశీలిద్దాం. బ్రహ్మహత్య అంటే పండితుడు లేదా బ్రాహ్మణుణ్ణి హత్య చేయడం. ఒక విద్యావంతుడి ప్రాణాన్ని తీసిన వారు తదుపరి జన్మలో చండాలులుగా పుట్టి టీబీ వంటి క్షయవ్యాధితో బాధపడతారు. గోహత్య అంటే ఆవును హత్య చేయడం. మన ధర్మంలో పవిత్రమైన చిహ్నమైన ఆవును హాని చేయడం లేదా హత్య చేసిన వారు తమ తదుపరి జన్మలో కుంభశీర్షులుగా పుట్టుతారు. కన్యహత్య చిన్న పాపను హత్య చేయడం అనే ఘోర పాపం వల్ల తదుపరి జన్మలో కుష్ఠరోగంతో పుడతారు. స్త్రీ హత్య మరియు గర్భపాతం ఒక మహిళను హత్య చేయడం లేదా గర్భపాతం చేయించిన వారు తమ తదుపరి జన్మలో భిల్ అనే అడవివాసులుగా పుట్టి జీవితాంతం అనేక రకాల వ్యాధులతో బాధపడతారు. అగమ్యాగమనము అనుమతించని సంబంధాలు అదే గోత్రానికి చెందిన మహిళతో సంబంధం పెట్టుకోవటం వల్ల తదుపరి జన్మలో నపుంసకుడిగా పుడతారు. గురువు భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్న వారు తీవ్రమైన చూడటానికి భయంకరమైన చర్మ వ్యాధులతో పుడతారు. మాంసాహారం చేయడం ముఖ్యంగా బ్రాహ్మణులకు. ఒక బ్రాహ్మణుడు మాంసం తింటే అతడు తదుపరి జన్మలో అతిరక్త అనే తీవ్రమైన రక్త సంబంధిత కుష్ఠరోగంతో పుడతాడని చెబుతారు. మద్యపానం మద్యం మరియు మత్తు పదార్థాలకు బానిసైన వారు నల్లగా కుళ్ళిపోయిన పళ్లతో పుడతారు. మీరు గమనించినట్టయితే మన పురాణాలు కర్మసూత్రాన్ని అద్భుతమైన వివరాలతో మరియు స్పష్టతతో వివరించాయి. ఈ ప్రాచీన బోధనలపై మీ అభిప్రాయాలు ఏమిటి? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు మరియు దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.